సార్ ఇక్కడ భోజనం ప్యాకెట్ ఒకటి అందజేస్తూ ఉన్నాం సార్. భోజనం ప్యాకెట్తో పాటు ఒక బటర్ మిల్క్ ప్యాకెట్ను కూడా మేము వారికి అందజేస్తూ ఉన్నాం. బటర్ మిల్క్ ప్యాకెట్తో పాటు ఒక స్వీటు వారికి, అలాగే స్వీట్తో పాటు ఇంకొకటి వారు భోజనం తర్వాత తాగడానికి ఒక మంచినీటి ప్యాకెట్ కూడా వారికి అందజేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్. ఇవన్నీ కూడా మా దగ్గరలో ఉన్నటువంటి ఒక కిచెన్లో తయారు చేస్తూ ఉన్నాం సార్. కిచెన్లో తయారు చేసేసి ఇవన్నీ కూడా తీసుకొచ్చేసి వాళ్ళందరూ కూడా మాస్కులు, గ్లౌజులు, వారందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు మంచి యువకులతోటి చేస్తూ ఉన్నాం సార్. ఎక్కడ కూడా నాణ్యతను పాటిస్తూ ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా కిచెన్లో కూడా ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేసుకుంటూ, క్లీన్ చేసుకుంటూ ఈ విధమైనటువంటి నాణ్యమైనటువంటి ఫుడ్ను మేము అందజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్. ఇక రకరకాల దాతల సహకారం తీసుకున్నాం సార్. మా డివిజన్లో ఉన్నటువంటి ప్రముఖులు అందరి దాతల సహకారం, మా యొక్క కొంత డబ్బును వెచ్చించి ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.
నమస్తే వీధిని స్వాగతం. లక్ష్యం సమాజితం 44 రోజులుగా మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ లాక్డౌన్ ప్రకటించడం వల్ల చాలామంది కూలీలు అయితేనేమి, కార్మికులు అయితేనేమి, మరి నెలసరి వేతనం ఉన్న వాళ్ళందరూ కూడా మరి కూడుకైతేనేమి, కూరగాయలకైతేనేమి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో కేసీఆర్ గారు బయటకు వచ్చి అన్ని సంస్థ వాళ్ళను, రాజకీయ నాయకులను, కార్పొరేటర్లు అందరినీ కూడా తోచిన విధంగా సాయం చేయడం సందర్భంగా మరి అందరూ కూడా ముందుకొచ్చి మరి అన్నం ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అన్నీ కూడా పంచుతున్నారు. ప్రస్తుతం మనం ఫిర్యాదు కూడా 8th డివిజన్ కార్పొరేటర్ లేతాకుల మాధవి, రఘుపతి రెడ్డి గారు మరి మల్లికార్జున నగర్, శ్రీశ్రీ కాలనీలో కూడా పార్కు పక్కనే ఉన్నటువంటి కాలనీలో మరి ఈరోజు మనకు భోజన ప్యాకెట్లు పంచుతూ కనపడ్డారు. వారిని మనం కొంచెం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. మొత్తమే చూస్తే ఎన్ని రోజుల నుంచి మీరు ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు? సార్, లాక్డౌన్ మొదలైన మొదటి రోజు నుంచే ఈ యొక్క కార్యక్రమాలను తీసుకున్నాం సార్. ఎందుకంటే ఈ డివిజన్లో చాలామంది బ్రతుకు తెరువు కోసం వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళి ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళి చాలామంది వలస కార్మికులు ఇక్కడికి రావడం జరిగింది. వారందరినీ మా సొంత బిడ్డలుగా మా కడుపులో పెట్టుకొని, మా గుండెలో పెట్టుకొని కాపాడుకుంటూ ఉన్నాం. ఎందుకంటే సాటి మనుషులుగా వాళ్ళకి సాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం సార్. చూస్తే చాలా చోట్ల కూడా గుమిగూడిన ప్రదేశాలు పంచుతున్నప్పుడు కూడా కొంచెం విమర్శలు కూడా వినమాట. మీరు దానికి విరుద్ధంగా చాలా దూర ప్రాంతం నుంచి మీరు క్యూ మెయింటైన్ చేస్తున్నారు. ఆ ఇన్స్ట్రక్షన్ ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? సార్, ఇది తప్పకుండా సార్. మాకు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మొదటి నుంచి చెప్తూ ఉంటారు. ఏదైనా సరే వారి సూచనలు ఆచరిస్తూ ఉంటాం మేము. కేటీఆర్ గారు ఎప్పుడు కూడా డైనమిక్గా మాకు ఎప్పటికప్పుడు సూచనలు అందజేస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే ప్రజల ఆరోగ్య భద్రతే రాజకీయ నాయకులుగా పనిచేయాలని చెప్తూ ఉంటారు సార్. అదే ఉద్దేశంతో మేము పనిచేస్తూ ఉంటాం. మాకు ఈ సోషల్ డిస్టెన్స్కి సంబంధించినటువంటి మా మేయర్ జక్కా వెంకటరెడ్డి గారు, అలాగే మా గురువు గారు ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు మాకు గైడ్ చేస్తూ ఉన్నారు. అలాగే మా మంత్రివర్యులు మల్లారెడ్డి గారు కూడా మొన్న ఇక్కడ 4 విడతలుగా మేము బియ్యము, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడానికి దాదాపు ఒక 100 క్వింటాలకు పైన పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది సార్. మేము అదే పద్ధతిలో వారు ఎప్పటికప్పుడు మాకు ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్కులు కట్టుకోవాలి, శానిటైజర్స్ తప్పకుండా వాడాలి అనేటువంటిది అదే పద్ధతిలో మేము వారు ఇచ్చినటువంటి సూచన మేరకే నడుచుకుంటా ఉన్నాం సార్. మీ డివిజన్లో మొత్తం మీద చూసినట్టయితే ఓటర్లే ఒక 10,000 మంది ఉంటారా? 2,500 అంతమంది కూడా అన్ని చోట్లలో మరి శానిటైజర్ విషయంలో అయితే జిహెచ్ఎంసీ విషయంలో ఎలా ముందుకెళ్తున్నారు సార్? ఇక్కడ మా డివిజన్ పరిధిలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది పేద ప్రజలు ఆకలికి అలమటిస్తున్నటువంటి సందర్భం సార్. మేము మానవతా దృక్పథంతో మా డివిజన్లో ఉన్నటువంటి ప్రజలను కాపాడుకుంటూ పక్కన ఉన్నటువంటి వాళ్ళని కూడా కొంతమంది ఎవరైనా ఆకలికి ఇబ్బంది పడ్డా, ఇంకా ఇతరత్ర సమస్యలతో ఇబ్బంది పడ్డా కూడా వారందరికీ ఆదుకుంటా ఉన్నాం. ఆర్థికమైనటువంటి పరంగా కావచ్చు, వాళ్ళకు భోజన పరంగా కావచ్చు, అన్ని రకాలుగా మేము వారికి అండగా ఉంటున్నాం సార్. భోజన ప్యాకెట్లు కాకుండా మరి నిత్యావసర సరుకులు కూడా బియ్యము ఇలాంటివి పంపిణీ చేశారా? ఇప్పటివరకు ఎన్ని క్వింటాల వరకు చేసి ఉంటారు సార్? దాదాపు 4 విడతలుగా బియ్యం పంపిణీ చేశాం సార్. మా డివిజన్లో ఇప్పటి వరకు దాదాపు ఒక 100 క్వింటాలకు పైగా మేము ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనికి మొదటి విడతగా మేయర్ గారు వెంకటరెడ్డి గారు రావడము, ఆ తర్వాత విడతలో ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి గారు రావడము, ఆ తర్వాత జరిగినటువంటి ఏప్రిల్ 24వ తేదీ నాడు భారీ ఎత్తున చేసినటువంటి కార్యక్రమంలో మంత్రివర్యులు గౌరవ చామకూర మల్లారెడ్డి సార్ రావడం కూడా చాలా మాకు ఆనందకరమైనటువంటి విషయం తెలియజేస్తాను. ఇప్పటివరకు చూసిన వాటిలో అందరు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేయడమే చూసాం ఎక్కువ కూడా. మీరు మజ్జిగ, మంచినీరు, వాటితో పాటు స్వీట్ కూడా ఇచ్చారు. అంటే ఈ ఒక రోజు ఇంతమంది నుంచి ఏమైనా కార్యక్రమం? సార్, ఇది మొదటి నుండి కూడా ఇస్తుంటాం సార్. ఆల్టర్నేటివ్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం ఇస్తున్నాం సార్. ఒకరోజు స్వీట్ ఇస్తున్నాం, ఒకరోజు మజ్జిగ ప్యాకెట్ ఇస్తున్నాం, ఒకరోజు మన స్లైస్ కానీ అలాంటివి ఇస్తున్నాం, ఒకరోజు కూల్ డ్రింక్స్ ఇస్తున్నాం, ఒకరోజు పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్స్ ఇస్తున్నాం, ఒకరోజు మామూలుగా ఫ్రూటీ లాంటి ప్యాకెట్స్ ఇస్తున్నాం, ఒకరోజు వెజ్ బిర్యానీ, ఒకరోజు లెమన్ రైస్, ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి విధంగా చేసి ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్. ఇంతకుముందుకు ఎలక్షన్స్ మీవి, ఆ ఎలక్షన్లో తిరిగి ఉంటారు. అది అయిపోగానే మరి దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ ప్రజాసేవ చేసే అవకాశం అయితే వచ్చింది ఈ యొక్క కరోనా వైరస్ వల్ల. ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? సార్, మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం సార్. ఎన్నికల టైం వచ్చినప్పటికి కూడా ఈ విధంగా ప్రజలకు మేము సేవ చేసే అవకాశం దొరకడమే ఒక మహాభాగ్యంగా మేము అనుకుంటా ఉన్నాం సార్. ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండాలి, ప్రజల కోసమే పనిచేయాలి, ప్రజల యోగక్షేమాలే బాధ్యతగా పనిచేయాలనేటువంటి ఫీల్ అయ్యేటువంటి వాళ్ళం. గత తెలంగాణ ఉద్యమం టైం నుంచే కూడా నేను అదే విధంగా ఉన్నాను. గతంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా సుభాష్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి పిలుపునిచ్చారో ఉద్యమం టైంలో అదే ఉద్యమ స్ఫూర్తితోటే ఈ రోజు కూడా ఈ లాక్డౌన్ టైంను కూడా మేము ఉద్యమ స్ఫూర్తితోనే పేద ప్రజలకు పనిచేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం సార్. మననే మీ పార్టీ పుట్టింది 27వ తారీఖు రోజు. ఆ రోజు కార్యక్రమం తర్వాత మేడే కార్యక్రమాలు, ఉద్యమ కార్యక్రమంగా ఈ యొక్క ఇప్పుడు చేస్తున్నటువంటి సేవలకు ఎలా అనిపిస్తుంది? సార్, చాలా సంతృప్తిగా ఉంది సార్.
ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే మా పార్టీ పుట్టినటువంటి 27 ఏప్రిల్ నాడు మేము పండుగ చేసుకోకపోవడం బాధ అనిపించింది. కానీ ఆ పండుగలో ప్రజలకు సేవ చేసి ఆనందపడ్డాం సార్. ప్రజల సేవ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం. మా పండుగ అవసరం అనుకుంటే మళ్ళీసారి గ్రాండ్గా చేసుకున్నాం పార్టీ పండుగ. కానీ ప్రజల కష్టాలలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం సార్. అంతా ఒక ఎత్తు, కడుపుతో ఆకలితో ఉన్న వాళ్ళని ఆదుకోవటం. కానీ ఈ యొక్క కరోనా మహమ్మారి తాకితే వస్తుంది ఈ యొక్క వైరస్. మరి మీ యొక్క డివిజన్లో మీరు ఒక సీనియర్ నాయకులుగా ఈ ఉప్పల్ డివిజన్లో ఎలాంటి శానిటైజేషన్ పద్ధతులు పాటిస్తున్నారు? తప్పకుండా సార్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా షాపుల దగ్గర కావచ్చు, ఇతరత్ర ప్రజలు నిత్యావసరాలకు వెళ్ళేటువంటి పాయింట్లలో కావచ్చు, ఎప్పటికప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. శానిటైజర్స్ వాడాలనేటువంటి చెప్తా ఉన్నాం. మాస్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ప్రజలు కూడా చాలా అద్భుతంగా స్పందించారు. మా అదృష్టం ఏంటంటే ఈ డివిజన్లో ఉన్నటువంటి సభ్యులు, ప్రజలు చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు సార్. ఇక్కడ వారందరూ కూడా మేము ఒక పిలుపునిస్తే వారు స్వచ్ఛందంగా విరాళాలు కూడా ఇక్కడ మాకు ఇవ్వడం జరిగింది సార్. చాలా సంతోషం. ఈ యొక్క పత్రికా ముఖంగా, టీవీ ముఖంగా వారికి ప్రత్యేకమైనటువంటి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. ఎందుకంటే వారు ఒక్క పిలుపుతోటి పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటే దాదాపుగా ఒకరు 10 కిలోలు, ఒకరు 25 కిలోలు, ఒకరు 50 కిలోలు, ఒకరు క్వింటా అట్లా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఇచ్చినందుకు కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క డివిజన్లో ఉన్నటువంటి దాతలందరికీ కూడా రుణపడి ఉంటాం సార్. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. ఈ లాక్డౌన్ పీరియడ్లో మొట్టమొదట వైద్యులు, తర్వాత పోలీసులు, జిహెచ్ఎంసీ సిబ్బంది, విలేకరులు తోచిన విధంగా సహాయపడుతున్నారు. వీళ్ళందరికీ మా ముఖాముఖి ద్వారా మీరు ఎలాంటి కృతజ్ఞతలు తెలియజేస్తారు? సార్ తప్పకుండా సార్. ఈ యొక్క అసలు భగవంతుడు ఎక్కడ ఉంటాడో మనమైతే ఎవరైనా చూడలేదు, గుడికి వెళ్తే మాత్రం తెలుస్తుంది. కానీ భగవత్ రూపంలో ఇప్పుడు ఈ రోజు నాడు పోలీసులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, పాత్రికేయ మిత్రులు కావచ్చు, శానిటేషన్ మున్సిపల్ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ ప్రత్యక్షంగా దైవ రూపంలో కనపడుతున్నటువంటి దైవ దూతలుగానే నాకు కనపడతా ఉన్నారు సార్. వారందరూ కూడా వారి ఆరోగ్యాన్ని పనంగా పెట్టి కూడా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు సార్. అది అసలు చాలా మనము హర్షించదగ్గటువంటి విషయం. ఈ పర్టికులర్ ఈ విభాగాలకు మాత్రం మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం సార్. ఈ యొక్క పీరియడ్లో రంజాన్ మాసం కూడా ఏర్పడింది. మరి మైనారిటీ సోదరులకు మీ యొక్క సహాయ సహకారాలు ఎలా ఉంటాయి? సార్ మైనారిటీ సోదరులు అందరూ కూడా మేము అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. మైనారిటీ సోదరులు అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి విధంగా స్పందిస్తూ ఉన్నారు. ఎక్కడైతే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇంట్లోనే నమాజ్ చేసుకోవాలనేటువంటి ఒక మెసేజ్ కావచ్చు, ఇలాంటి పిలుపునివ్వడం జరిగింది. ఎక్కడికెక్కడ మా డివిజన్లో ఉన్నటువంటి మైనారిటీ సోదరులు, అక్క చెల్లెమ్మలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వారికి ఇష్టమైనటువంటి భగవంతుడు ఇంట్లో కూర్చొని నమాజ్ చేసుకుంటూ ఈ రంజాన్ మాసాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు సార్. వారు కూడా అద్భుతంగా స్పందించినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాం. రాత్రి ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారు మరి 29 దాకా లాక్డౌన్ కొనసాగించారు. అయితే ఇందులో ఒక చిన్న సడలింపులు కూడా చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బార్, వైన్ షాపులు ఓపెన్ చేశారు. అలాగే చూసినట్టయితే ఒక రెడ్ జోన్, గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్ కాకుండా ఒక కంటైన్మెంట్లో షాపులు మాత్రం మూసేపించారు. మరి ఇలాంటి పీరియడ్లో ఒక ప్రజాప్రతినిధిగా మరి అక్కడక్కడ గుమ్మిగూడే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఎలాంటి సలహా సూచనలు ఇస్తారు? సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ఉన్నారు సార్. తూచా తప్పకుండా గౌరవ ప్రధానమంత్రులు వర్యులు నరేంద్ర మోడీ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని ఇక్కడ అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. అది ఎప్పుడైనా సరే మనం ఆ సోషల్ డిస్టెన్స్ కూడా ప్రజలు చేయాల్సిందే. ఎక్కడైతే వైన్ షాపులు కావచ్చు, ఎక్కడైతే బార్ అండ్ రెస్టారెంట్స్ కూడా ఉన్న దగ్గర ప్రజలు స్వచ్ఛందంగా వారంతట వారే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎక్కడ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో కూడా మనం ఉండొద్దు అని చెప్పేసి ప్రజలు వాళ్ళకే కొంత ఎడ్యుకేట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ ఎక్కడైతే కానటువంటి పరిస్థితులు అయితే ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాలాంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అలాగే మిగతా యువజన మిత్రులు కావచ్చు, వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు సార్. మా పరిధికి వచ్చేసప్పటికి మా దగ్గర సోషల్ వాలంటీర్ టీం అని చెప్పేసి మా యొక్క యువకులు మా డివిజన్లో దాదాపు ఒక 15-20 మంది ఉన్నారు సార్. వాళ్ళు ఆ సోషల్ వాలంటీర్ టీం ఎప్పటికప్పుడు అంటే ఎవరైతే వాకింగ్ చేసేటువంటి వాళ్ళను నిరోధించడము, ఎక్కడైతే షాపుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళను ఆపడము, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనడము, ఇంటింటికి తిరిగి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, ఇది చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మా యువతకు, ఈ డివిజన్లో ఉన్నటువంటి యువతకు మాత్రం ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం సార్. లాక్డౌన్ ఇంకా 23 రోజులు, 20 రోజులకు పైచిలకే ఉంది. మరి ఈ యొక్క రోజులను ఉపయోగించుకొని మీరు ఇంకేమే కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది? తప్పకుండా సార్. లాక్డౌన్ ఎన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారు ఒకవేళ మళ్ళీ దీన్ని పెంచినప్పటికీ కూడా మేము భయపడేటువంటి ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా తూచా తప్పకుండా అమలు చేస్తాం. అది ఇంకా నెల రోజులు ఎక్స్టెండ్
డిమాండ్ అయినా కూడా మా పేద ప్రజలు ఎక్కడున్నా ఎవరున్నా ఒక్కరు కూడా ఆకలికి ఇబ్బంది పడకుండా ఆకలికి అలమటించకుండా వారిని మా కడుపులో మా గుండెలో పెట్టుకొని మా బిడ్డలుగా కాపాడుకుంటాం. వారికి ఎల్లవేళ సహకారం చేస్తాం. ఈ లాక్డౌన్ ఉన్నన్ని రోజులు ఈ భోజన కార్యక్రమాలు కావచ్చు, ఈ నిత్యావసర వస్తువుల పంపిణీ కావచ్చు, ఇతర మాకు తోచిన విధంగా మాకు చేతనైనటువంటి విధంగా ఎప్పుడు కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సార్. నిన్న కేంద్ర ప్రభుత్వం సడలించి కార్మికులు వలస కార్మికులు బీహార్ వాళ్ళైతే మహారాష్ట్ర వాళ్ళైతే అందరూ తరలించే కార్యక్రమం ఏర్పాటు చేసింది. మరి మీ డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి సహకారాలు అందిస్తున్నారు? తప్పకుండా సార్. చాలామంది అయితే మేము అందరినీ కూడా అడిగినటువంటి సందర్భంగా చాలామంది కూడా ఏమంటున్నారు అని అంటే, సార్ ఇంత బాగా చూసుకుంటున్నారు కదా మీరు, మేము ఎక్కడికి వెళ్ళాలి సార్, మా ఊరికి వెళ్ళినా కూడా మీలాంటి భోజనం పెట్టే వాళ్ళు ఉంటారో లేదో మాకు తెలియదు, కానీ మీరు మాత్రం మమ్మల్ని సొంత బిడ్డలుగా చూసుకుంటున్నారు, మేము తప్పకుండా ఇక్కడే ఉంటామని చెప్పేసి కూడా అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడే అంటున్నారు సార్. ఒకవేళ ఎవరైనా సరే అక్కడ తల్లిదండ్రుల ఆరోగ్యమో భార్య పిల్లల ఆరోగ్యం బాలేక వలస వచ్చి ఇక్కడ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు 10 మంది ఉంటే కూడా వారికి అవసరమైన కూడా ప్రత్యేక వాహనాలు అరేంజ్ చేస్తాం. తప్పకుండా వారిని పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఇన్వార్డ్ రిజిస్టర్లో ఎంట్రీ చేయించేసి వారి స్వస్థాలకు పంపించేటువంటి విధంగా మా శాశక్తులు పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం సార్. ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న తర్వాత వాళ్ళ యొక్క సమస్యలతోటి ఇంటికి వస్తుంటారు, కానీ ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్లో అలాంటి సందర్భాలు లేవు. ఇప్పుడు కేవలం వాళ్ళకి భోజనాలు పంపిణీ చేసే కార్యక్రమం ఒకటే కొనసాగిస్తున్నారు. ఎప్పుడు లేస్తున్నారు? ఇవంతా ఎప్పుడు చేస్తున్నారు? మేము ఉదయం 5 గంటలకే లేస్తున్నాం సార్. ఉదయం 5 గంటలకు లేచి 6-6:30 కల్లా మా కుటుంబ సమస్యలు చూసుకుంటా ఉన్నాం సార్. 6:30 తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాం. ప్రజాక్షేత్రంలో ఎప్పుడు కూడా వారికి భోజనాలు వడ్డించడము, వండడము, ప్యాకింగ్ చేయించడము, వారితో మాట్లాడడం, మా యువజన మిత్రులను కోఆర్డినేట్ చేయడం, కాలనీలో ఉండేటువంటి పెద్ద మనుషులను ప్రముఖులను కూడా ఫోన్లు చేసి వారిని కూడా ఈ యొక్క కార్యక్రమాలకు ఇన్వైట్ చేయడము, ఇలాంటి నిరంతరము ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా చేసుకుంటూ పోతున్నాం సార్. మాకు అసలు సమయమే తెలియట్లేదు. ఎంత సేవ చేస్తే కూడా అంత తృప్తిగా ఫీల్ అవుతున్నాం తప్ప మేము ఇబ్బందిగా ఫీల్ కావట్లేదు. మాకు అసలు సమయమే తెలియట్లేదు. ఎప్పుడు ఉదయం అవుతుందో ఎప్పుడు సాయంత్రం అవుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నట్టుగా అనిపిస్తాం సార్. ఒక పార్టీ కార్యక్రమం అంటే పార్టీ వాళ్ళు ఒక గెలుపు గురించి అయితే పార్టీ గురించి చెప్పుకునేవాళ్ళు, కానీ ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు చేయాల్సిన పరిస్థితి ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. గత ఎన్నికలలో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళైనా సరే చేయని వాళ్ళైనా సరే అనేటువంటిది ఏ భేదం లేదు సార్. ఎన్నికలు అనేటువంటి 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి ఒక పండుగ అంతే. 5 సంవత్సరాల తర్వాత ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ప్రతి ఒక్కరు ప్రజాక్షేత్రంలో ఉండాల్సినటువంటిదే. ఆ ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం చేయాలి, ప్రతి ఒక్కరితోటి కూడా సేవా కార్యక్రమాలు చేయించాలి, వారి సహకారం తీసుకోవాలి, వారి ద్వారా మేము కూడా సాయం చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం సార్. వారి నుంచి ఆదర అభిమానాలు ఎలా అనిపిస్తున్నాయి? చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. మా డివిజన్లో మేము చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం సార్. నేను కావచ్చు, నా సతీమణి మాధవి గారు కావచ్చు, కానీ చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఇక్కడ ఉన్నటువంటి ఈ డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత బిడ్డగా, ఒక కొడుకుగా, ఒక కూతురుగా రిసీవ్ చేసుకున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ డివిజన్ కార్పొరేటర్గా మేము ఎన్నికైనందుకు ఏదో జన్మలో మేము చేసుకున్నటువంటి పుణ్యంగా భావిస్తూ ఉన్నాం సార్. ఎంతమంది టీం ఉన్నారు? మీకు ఎవరెవరు యువత సహకరిస్తుంది? మాకు ఒక యువత 20 మంది యువత, అద్భుతమైనటువంటి యువత ఉన్నారు. ఇక్కడ ప్రదీప్ కావచ్చు, ఇక్కడ సాయి కావచ్చు, లోకేష్ కావచ్చు, మన గోపి కావచ్చు, అలాగే ప్రమోద్, సురేష్, అలాగే అక్కడ రవి, ఇక్కడ స్వామి, ఇక్కడ మా మున్సిపల్ స్టాఫ్ కావచ్చు, అలాగే షరీఫ్, ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా, యువతతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు సార్. మా మల్లికార్జున సార్ కావచ్చు, అంజన్న కావచ్చు, గిరి గారు కావచ్చు, సాగర్ గారు కావచ్చు, శంకర్ గారు కావచ్చు, వాసు గారు, కృష్ణారెడ్డి గారు, ఇట్లా పేరున ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా మాకు సహకరిస్తూ ఉన్నారు. వారికి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. చివరిగా ఎన్ని కాలనీలు ఉన్నాయి? ఎన్ని కాలనీలో ఎప్పుడెప్పుడు టైం మీరు స్పెండ్ చేస్తారు? సరే సార్. కాలనీలు మొత్తం ఒకటే రోజు 5 కాలనీలు ఉన్నాయి సార్. 5 కాలనీలను ఏం చేస్తూ ఉన్నామంటే ఒక 2 విభాగాలుగా విభజించినాం సార్. ఉదయం పూట అమృత కాలనీ, శ్రీనగర్ కాలనీ, ఎస్ఎన్ కాలనీ ఒక విభాగంగా విభజించడం జరిగింది. మధ్యాహ్నం టైంలో వీళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం సార్. సాయంత్రం టైంలో ఫ్రెండ్స్ కాలనీ, కృష్ణారెడ్డి కాలనీ రెండింటిని తీసుకున్నాం సార్. ఆ రెండిట్లో సాయంత్రం కార్యక్రమం చేస్తున్నాం సార్. మధ్యాహ్నం అండ్ సాయంత్రం 2 సార్లు కూడా భోజనము, వాటర్ ప్యాకెట్, బటర్ మిల్క్ ప్యాకెట్, స్వీట్ ప్యాకెట్, ఈ విధమైనటువంటి అరేంజ్మెంట్స్ చేసి వారికి అందజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎంత పోలీసులు అయితేనేమి, రాజకీయ నాయకులు ఎంత చెప్తున్నా కొంతమంది ఏదో ఒక పేరు చెప్పి బయటకు వెళ్తున్నారు. ఇలాంటి వారికి మీ డివిజన్ తరఫున ఎలాంటి మెసేజ్ ఇస్తారు? తప్పకుండా సార్. ప్రతి ఒక్కరికి కూడా నేను టీవీ ముఖంగా నేను ఒక ప్రార్థన చేయదలుచుకున్న వారందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లోనే ఉందాం, చాలా జాగ్రత్తగా ఉందాం, అనారోగ్య బారిన పడకుండా, వైరస్ల బారిన పడకుండా ఉందాం, మన దేశాన్ని, రాష్ట్రాన్ని రక్షించుకుందాం. దేశం బాగుంటేనే మనం బాగుంటాం, మనం బాగాలేకుంటే దేశం బాగుండదు అనేటువంటిది గుర్తుంచుకోవాలి. దేశం మనకేమిచ్చింది అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా దేశానికి మనం ఏం చేశాం అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఉండాలని చెప్పేసి కూడా యువత కావచ్చు, డివిజన్లో ఉన్నటువంటి ప్రజానికం కావచ్చు, అదే కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కగా మనం ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి నేను చెప్పదలుచుకున్నాను. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
మచ్. ఇదని మరి ఫిర్జాదిగూడ 8వ డివిజన్ కార్పొరేటర్ మరి మాధవి లేతాకుల రఘుపతి రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు. లాక్డౌన్ కొనసాగిస్తున్నప్పటి నుంచి కూడా మరి సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. అలాగే చూస్తే యువత అందరూ కూడా 20 మంది నాకు సహకారాలు అందిస్తున్నారు. మరి ఉన్నటువంటి కాలనీలో ఉదయం పూట, సాయంత్రం పూట, మధ్యాహ్నం పూట డివైడ్ చేసుకొని అందరికీ మరి చేసేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలియజేశారు. చూస్తాండి విత్ న్యూస్ కెమెరామ్యాన్ విజయరెడ్డితో మీ సురేష్ దండు. ఈ యొక్క కరోనా కష్టకాలంలో ఫిర్యాదిగూడ 5వ డివిజన్ లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మన బియ్యమైన నిత్యావసర వస్తువులైన 4 విడతలు ఇది వరకు పేద ప్రజలకు అందజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి కాలనీ, ఈ కాలనీలో 5 కాలనీలు ఉంటాయి. ప్రతి కాలనీకి మన ఫుడ్ కానీ నిత్యావసర వస్తువులు కానీ ఇప్పటికీ విడతల వారీగా కూడా అందజేయడం జరిగింది. దీనికి వారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు సంపత్, అమృత కాలనీ. పేరు ప్రమోద్ కుమార్, మా కార్పొరేటర్ లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి. ఈ లాక్డౌన్ సమయంలో మా కాలనీలో ఎవరికి ప్రాబ్లం కాకుండా ఈ 5 కాలనీలో 8th డివిజన్లో ప్రతి ఒక్కరికి ఎప్పుడు పిలిచినా వితిన్ ఒక 5 నిమిషాల లోపలనే ఏ పని ఉన్నా కానీ వస్తాడు. మాకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ చాలా ఇమీడియట్గా రియాక్ట్ అవుతాడు. చాలా థ్యాంక్ యూ చెప్తున్నాం దానికి. అంతే 40 నెలలు పార్టిసిపేట్ చేస్తున్నాం మేము కూడా అన్నతోని, రఘుపతి అన్నతోని. అండ్ దాదాపు ఇప్పుడు మాకు 10 years నుంచి పరిచయం. అప్పటి నుంచి కూడా అన్నిట్లలో అన్న ముందు ఉంటాడు. ఏ పని ఉన్నా మాకు ఏమైనా అవసరం ఉంటే కూడా ముందు వస్తాడు. చెప్తే ఈ టైంలో కూడా ఇప్పుడు ఎవరికి ఫుడ్డే కానీ బియ్యం కూడా వంచిండు, కూరగాయలు కూడా వంచిండు, ఫ్రూట్స్ కూడా వంచిండు. మొన్న అన్న బర్త్డే రోజు కూడా మల్లారెడ్డి గారు వచ్చారు, బీచ్ సుభాష్ రెడ్డి వచ్చారు. అన్ని టైంలో ఇప్పుడు 4-5 సార్లు రోజైతే ఇప్పుడైతే అన్నము, పెరుగు, వాటర్ ప్యాకెట్, స్వీట్ అన్నీ పంచుతున్నాడు. ఇవే కాకుండా కూడా మా కాలనీ సమస్యలు ఏమన్నా ఉంటే కూడా చాలా జల్దీ ఇమీడియట్ రియాక్ట్ అవుతాడు మనం చెప్పగానే. నిన్న కూడా ఈ కాలువ కూడా సాఫ్ చేపిచ్చేస్తున్నారు. మొన్న వారమే అయింది చెప్పి ఈ కాలువ కూడా సాఫ్ చేపిస్తున్నారు. అన్ని పనులు మంచిగానే చేస్తున్నారు. థ్యాంక్ యూ.